హలో బావా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? 2 రోజుల నుంచి ఫోను లేదు, ఏమీ లేదు కదా మచ్చా. అందుకే ఏంటి ఏమైపోయావని చేశాను. అబ్బే అదేం లేదు మచ్చా, చిన్న ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు వచ్చాను అంతే. అంతేనా మచ్చా, నన్ను మర్చిపోయావు కదా. ఫ్రెండ్షిప్ అంటారు. ఇటువంటి టైంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. పాపం పేరు లేదని ఫీల్ అయినట్టున్నాడు. సరే మామ రా ఎత్తని. వచ్చేటప్పుడు దారిలో మందుల షాప్ ఉంటది కదా. గుర్తొచ్చిందిరా, వైన్ షాపే కదా. అబ్బే అది కదరా, కొంచెం ఎదరకొస్తే పురుగుల మందు షాప్ ఉంటది. అది అవునరా బచ్చా, ఉంది. అక్కడ ఓ పురుగుల మందు చేసా కొనుక్కొని తెచ్చుకో, కలిసి చచ్చిపోదాం. ఇంకెప్పుడు నాతో వస్తానా అండు. అరే మచ్చా, ఏంటి మచ్చా ఈ బండి కావాలరా? అరే మచ్చా, నువ్వు నా గుండెకాయరా, తీసుకెళ్ళి మచ్చా, బండి నీదనుకో. సరే మచ్చా. A few moments later. మచ్చా ఏంట్రా నడుచుకుని వస్తున్నావు? బండి అది, బండి నా బండి అనుకో అన్నావు కదా, అనుకోనే అమ్ము దొబ్బాను. మరి దొబ్బులేరా? దట్టింగ్లో వేసాను, అవి కూడా దొబ్బిని. ఎంత పని చేసావురా? మీ నాన్న నిన్ను ఉడికించి కొడతాడు. నీ బండి అమ్మితే మా నాన్న ఎందుకు కొడతాడురా? ఎందుకంటే ఆ బండి మీ బంధువులదంట. నీకిమ్మని ఆ బండి నాకిచ్చాడు మీ నాన్న. A few moments later. సినిమా చాలా బాగుంది కదండి. అవునే మధుమిత, ఏంటండి? నీకు తెలియకుండా నేను బయట ఒక లవర్ని మెయింటైన్ చేస్తున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏంటండి? ఫర్ సపోజ్ నాకు లవర్ ఉందనుకో బయట, ఏం చేస్తావు? ఏంటండి మీరు అంత భయపడుతున్నారేంటి? నాకు చిల్ అవ్వండి. అవునా? మరి లేకపోతే ఏంటండి, మనకున్నదే ఒకటే లైఫ్, అది కూడా ఇంతే చిన్నదంట. మీరు చిల్ అవ్వండి, లైఫ్ ని ఎంజాయ్ చేయ బ్రో. నిజంగానా? నేనేమంటానండి, మీకు ఎంత ఎంజాయ్ చేయాలని ఉంటే అంత ఎంజాయ్ చేసుకోండి. ఒక్కరేంటండి, 10 మంది వెనకాల తిరగండి. మధుమిత, నువ్వు ఇంత సపోర్ట్ చేస్తావని నాకు తెలియదే. లేకపోతే ఏం చేసేవారండి? యాక్చువల్గా నేను ఆఫీస్ పని మీద విజయవాడ పోతున్నా అని చెప్పిన కదనే. అవును. అది విజయవాడ కాదు ఎపిసోడ్ అన్న, నా లవర్ని తీసుకొని గోవాకు పోయినా. అవునా అండి? చిలిపి, మా ఆయన చిలిపి. చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, చిన్న లైఫ్. ఇంకా అంతేనే. ఇంకా ఫ్యూచర్లో ఎటు పోతానో, ఎవరెవరితో తిరుగుతానో అన్నీ నీకు చెప్తా, సరేనా? చచ్చిపోయే ముందు నీ చివరి కోరిక ఏందో చెప్పురా, నువ్వు చచ్చినాక తీరుస్తా. 2000 years later. ఈ డాక్టర్ గమ్మత్ చేద్దాం. ఏంది తెల్లారిందా? డాక్టర్ ఏమైందబ్బా? నేను ఏదో అట్లా ఒరిగినా అటేవన్నా, తెల్లారిందా? తెల్లారు కాదు, ఇప్పుడే పొద్దుకుతాంది. ఏమో పేషెంట్లను పెట్టుకొని గిట్ల వన్నవేంది నువ్వు? ఏడవడతానే నా పండు, నీకు సెపరేట్ రూమ్ లేదా ఏంది పండటానికి? మీ మేడం గారు ఇయ్యలేదా? లేకపోతే ఇల్లు లేదా పోవడానికి? నాకు అన్నీ ఉన్నాయమ్మా. ఇక అటు ఇటు అలసిపోయి అట్లా కూర్చున్న వరకు అటే నిద్ర పట్టినట్టు అయింది. ఇప్పుడు నువ్వేనా కుక్కురుక్కో అన్నది? అబ్బా భలే ఉన్నావు. అట్లా అంటే ఎట్ట డాక్టరు? డింగు 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 అని హాస్పిటల్ చుట్టూ బయసార్లా తిరుగుతూ ఉండాలి డాక్టర్లు. పండుకుంటా లేసుకుంటా కూర్చుంటుంటే ఇదేం డాక్టర్లు అంటారు, నాకు అర్థం కాదు. ఓ అవ్వా, నువ్వు ఉర్రకవ్వని కాలు మొక్తా. ఎమర్జెన్సీ రూమ్లు ఇవన్నీ జరగటేటివా? నేనెందుకు కొడతాను, మెల్లగానే మాట్లాడబడుతుంది గాని. అయితే తిన్నా డాక్టర్, ఏం కూర మీది ఇయ్యల్లా? వెజ్ బిర్యానీ తినొచ్చిన బయట. మీకేంది బొచ్చడి పైసలు వస్తాయి, రోజుకో బిర్యానీ తింటారు, చికెన్ బిర్యానీ తింటారు, తాగుతారు, తింటారు, బొచ్చడి పైసలు రాని.